మెల్ల మెల్ల మెల్లవు బాబిగా దాపోయినరా పవేను ఆ సీసీ ఓపెన్ చేసామని తాగుతాయిందిరా నేను తాగరా తాగవా ఏం రోగం పుట్టిందని తాగుతలేవురా తాగురా బాలుగా తాగు బీరు ముందర పెట్టుకొని చూస్తాను తాగు ఆవురా ఒకరికి వచ్చినప్పుడు తాగుతూ ఉండదురా నువ్వు తాగున మాకు మంచి అనిపిస్తావురా తాగురా తాగు అరే బాలుగా మీకు అసలు ముచ్చట తెలియదురా నేను అనితకు ఒట్టేసినరా తాగా అని ఇప్పటికే తిడుతానురా బీడీలు తాగుతాను తంబాకు బుక్కుతాను అని తాప కూడా బంద్ చేస్తాను మాట ఇచ్చిన మాట తప్పదు గారా అందుకే బంద్ చేసినరా మీరు తాగురి అరే గివని నడవేరా అరే మీ పిల్ల మీద ఒట్టెత్తునేమో నడుతుంది కానీ మా పిల్ల మీద ఒట్టెత్తునేమో నడవదారా అరే మొన్న ఏమన్నావురా అరే మా పిల్ల ఒట్టేసింది నేను తాగరా అంటే ఏగా ఒట్లని నమ్ముతావారా తాగుమా తాగుమా అని సెర్ర తాపిత్తి గారా ఇప్పుడు ఎందుకు తాగురా నువ్వు తాగుతానే మంచిగా ఉంటుంది లేకపోతే నేను కూడా తాగా అరే బబ్బిగా అర్థం చేసుకోరా నువ్వు అరే మా పిల్ల మీద ఒట్టేసిండ్రా నేను నీ లెక్క కాదురా ఒట్టేసి ఒకటి తాగుమనగా నేను తాగరా అర్థమవుతుందా అరే మంచి మాటకు మంచిగా చెప్తున్నా తాగుతా లేకపోతే సీసా వాళ్ళకి కొట్టుకోవడం నీ తలకే మీద నా మీద ఎందుకు వాళ్ళకి కొడతారా కాదురా ఇడు తాగమంటే నేను తాగమని చెప్పిన షర్లా ఆ రోజు నిన్ను కూడా రమ్మని చెప్పిన నువ్వేం బర్రె గడ్డి పోయినా అని చెప్పిండు ఆ రోజు నువ్వు తాగమంటే తాగుతావారా నేను తినమంటే తింటావు ఏమన్నా అరే మా పిల్ల ఇప్పుడు ఏమవుతుంది అరే బిత్తురోడా ఇంకా బీర్ సీజన్ వాళ్ళ కొడతాను నాకు అర్థం కాదు కుత్త ఖరాబ్ చేస్తాను పైసలు పుణ్యానికి వచ్చాను అనుకుంటాను ఏంది తాగని చెప్పినా కదా మళ్ళీ ఏతులు కొట్టుడు ఎందుకు నీ లెక్క కాదని చెప్తాను కదా అరే బొమ్మ లెక్క చూస్తున్నావు ఏంద్రా నువ్వు చెప్పొచ్చు లేదా ఆరానికి ఎప్పచ్చట్టుందా ఏమన్నా ఆయన నువ్వు తాగుతాయిందిరా ఒక పోరి కొట్టేసినా తాగా అంటున్నావు మొన్న మనం తాగమన్నవారు కదా పోరి కొట్టేసినప్పుడు మన నువ్వు తాగుతాయిందిరా నీకో లెక్క మనకో లెక్క ఉంటుందిరా ఇద్దరు సమానమే అరే అట్లా కాదురా నాకు అర్థం కాదు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావురా ఒట్టేసినా అని చెప్తాను కదా అరే ఆడు ఒట్టేదానికి మానలేదా నేను తాగనగానే తాగుతున్నాడు ఆయనకి సిగ్గు లేదా రా నువ్వు దానికేమో చిలుక పలుకులు పడుకుతున్నావు తాగు అవరా కర్రోడా అట్టిగా బీరు నాశనం చేసినావురా పైసలు పుణ్యానికి వస్తానే అనుకుంటాను వారు నువ్వు తాగని చెప్పినా కదా తాగితే మీకు నొత్తందా మీకే మిగిలే అరే మంచి మాట చెప్తున్నా బీరు తాగుతావా ఒకటే ముచ్చట కుల్ల ఆ ట్రాక్టర్ తాడుంది నీ వల్లే బీరు తాగపోయి చచ్చిపోతున్న వ్యక్తి నేను ఒక్కడనే అవుతారా తాగుతావా చచ్చిపోమంటావా బ్యాడ్ చెత్ నువ్వు ఏదంటే అది ఇప్పుడు పక్క ఎత్తరా రే తాగున్నా నేను పక్క నిజం చేసి చూపెడతా నా గురించి నీకు తెలుసు కదా నువ్వు తాగు ఫస్ట్ బీరు తాగు నేను తాగపోతే చస్తావారా పక్క చస్తారా బరాబర్ చస్తావు కదా బరాబర్ చేస్తా మాట తప్పితే మీస గిక్కొని తిరుగుతా ఊళ్ళే గిది కావాలరా నాకు చలో సావురా నీకు దమ్ముంటే నువ్వు తాగురా బాగా నువ్వు తాగు ఇంకా తెప్పించుకుందాం నేను తాగకపోతే అటు చస్తాడట చూద్దాం అరే పావినిగా నేను చచ్చిన కారా నువ్వేరా రే రాసుకోరా రే బాలుగా పక్క వేసుకుంటానా ఈ నుంచి ఊళ్ళో లేదు నేను పోరా సావు పోరా గొల్లిగా కాపాడకూరి ఉర్రకురా ఎందుకు కొడుతున్నావు కూడా గొంతంతా పట్టుకున్నట్టున్నావు కాదురా ఓ మెల్ల 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 ఎవరు వీడు నేను తాగేదాకా ఆగురు ఇప్పుడు దా ఉరేసుకుంటావారా
ఆడు తాగుతాడా అబద్ధం ఆడితే ఆ నిజంగా సచ్చేదాకుండా ఇప్పుడు తాగుతా అంటాడు. అరే నేను దాగరా, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను దాగా. నేను నా పిల్లకు మాట ఇచ్చినా నేను దాగరా. అరే నీకు బలిసి, నీకు జామ వచ్చి, నీకు మత్త వచ్చి, నీకు అన్ని ఎక్కి ఊరేసుకున్నావు. వేసుకో ఊరి. అరే ఇప్పుడు తాగుతాయి మనిషి, లేకపోతే నేను ఈసారి నీకెత్తావు. నీటే కూడా తాగు, లేకపోతే బాలుగా నాతో నత్తవా రావా? మరేంది నాడు నీ ఒక ఊరేసుకున్నాడు పిసోడు లెక్కిడు నాడు. అన్నం అయితే దీన్ని వండుకో. అప్పని సిట్టి చక్కగా మాట్లాడతలేదే, అన్నం తింటలేదే, పుల్ల బాగా బాధపడుతుంది. మరి ఏం చేసుడు? రావన్నా ఎటు వెళ్ళలేరా? నేరుగా వచ్చినామే. చెప్పు. అన్నం తిన్నావా? తిన్నా లేదా ఇటు కూర్చోరా. అగో ఈ రాత్రి వచ్చింది ఏమైందిరా? అయితే పొద్దుగాల మన దగ్గర పోయినామే, రాజుగారి నిద్ర పోయినాం. ఎంత పిలిచినా అత్తలేదు. వచ్చినాక బదలాడినాం. ఇలా రాయ పద్మ మంచిగా చూసుకుంటా, పనికి పోతా, మందు బంద్ చేస్తా, రాయ మంచిగా కూనడు చదువుకుంటా అంటే అస్సలు వస్తలేదు. మొక్క మీదనే తలిపేసింది. నాకు అంత మంచిగా అనిపించలే. ఎవరు పోయినరా? రాజుగారి నేను ఇద్దరం పోయినాం. మందు తాగేమైందిగా? తాగలేదే. ఎందుకు రావద్దలాడు? రావన్నకు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమవుతుందిరా? ఇగో అన్న షేరో నా ఇంటేసి పోయినవే ధైర్యం కోసం. ఇద్దరు దొంగలేరా? 90 కాదురా, మీరు ఎక్కతక్కనే దాగివేళ్ళు, అక్కడ ఏమేమో ఒర్రీళ్ళు, అందుకే ఆ పిల్ల మీతో రాలేదురా. అబ్బా మైగా ఒక్కరోజు ఓపిక పడితే అయిపోగారా? అబ్బా నీకు బాగదరా, నువ్వు గసంటోనివే. నేను కదా చెప్పినే రావన్న, నువ్వు అయితేనే నలుగురిని పట్టుకొని పోతావు, మంచిగా పంచాయతీ దింపుతావు అని చెప్పిన. ఈడిన్లే. ఆయన ఏమోరా రాజుగా, నిన్ను నమ్మబుద్ధి అయితే లేదురా నాకు. నన్నేడ నమ్మ బుద్ధి అవుతుంది నీకు? ఈడే ఆ పెద్ద మనుషులకు పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పి నన్ను పట్టుకొని పోయాడు. నా ఇంటికి ఒక కోటరు వస్తా అని చెప్పి బండి మీద ఎక్కించుకొని పోయండే. ఏంటిదిరా? రేపు మా అత్తారింటికి పోదామే. నువ్వు వెళ్తారే పెద్ద మనుషులు వస్తారు. ఆటో అయినా కూడా చెప్పు, రేపు పోయి ఆయనతో మరదలు తీసుకొని వద్దాం పంచాయతీ మాట్లాడు. అవుతావన్నారా? అనిల్ గాని ఆటో మాట్లాడతా, నేను లేనారా? పెద్ద మనుషులు ఎందుకు, మనమే నలుగురం పోదాం. పోదాం పోలీ మేము. సరే పోయేస్తా. పొద్దున్నే పోదాం. రాదుగా ఒకసారి నువ్వు పోరా, ఇంతో ఒక ముచ్చట చెప్పాలి. రమ్మాయి రేపు ధైర్యానికి ఒక కోటడితే కొంచెం తాగిపోతే మనకు అన్నీ చదువుకోవచ్చు అని చెప్పక పోయి రాపోరా. నేను వాడుకుంటే ఇంకా పొద్దున కలుతా మరి. పొద్దున మెల్లగా మరి తాగేవో. ఇందిరా పొద్దున్నే వెళ్ళి సరే. ఇగో ఈయన గురించే ఏం చెప్తాం? పోదామన్నా కానీ ఇంత పొద్దుగాలనారా? అనిల్ గడ వస్తారంటివి ఇంకా రాకపోయినామే. వస్తారా? పొద్దుగా లేవద్దా? రాత్రి ఏదో కిరాయి పోయినట్టుంది. వస్తారా? ఛాయ్ నాన్న తాగద్దారా పొద్దున? ఇక మేము ఛాయ్ తాగచ్చినామానే, ఉత్తానే మొక్క మీద నీళ్ళు చల్లుకొని వస్తావి. ఇంక మన ఛాయ్ గురించి చెప్తానవా నువ్వు? అందుకే ఆడ ఆపుతావా? బాబాయ్ ఇక నువ్వు బోర్డు పోతున్నావు కానీ కొంచెం తాగుడు బంద్ చేసి చిన్నమ్మని బతిమలాడి తీసుకురా. ఇప్పటికన్నా బంద్ చేయి. గట్టన తాక్కుంటున్నావు అనుకో మళ్ళీ పోతుంది. బాబా నువ్వు జరంతా చెప్పు. చెప్పి తీసుకొస్తారా? ఏమో ఏం చెప్తారో ఏందో. ఈసారి నేను చెప్పి మా తీసుకొస్తారా? అరే మాయి చూసినవా రావు, చిట్టి కూడా చెప్తా అంది. బంద్ చేస్తే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బంద్ చేసి మంచిగా చూసుకో. బంద్ చేయకపోతే నీకు కథ వస్తుందే మరి, మళ్ళీ రాదు. కాదురా, వాళ్ళ మామ గరం మీద ఉన్నాడు. ఎంత గరం మీద ఉన్నా నువ్వు ఇంత ఎత్తే నా మా ఎత్తావు కత్తి. అట వచ్చింది వ్యాపారం బాపు కూర అనుకొని తిని ఇంటికానే ఉండు. సరే బాపు. అన్నారు
హలో పవీను, మా ఇంటికి రా ఒకసారి. మా బాప మా ఇంట్లో లేడు, బయటికి పోయిండు. సరే తొందరగా. ఇక్కడ ఉన్నావానే? అవును. నేను ఇంటికాడ ఉన్నా కావచ్చా, నేను ఇంట్లో చూడబడితే గిట్లా రమ్మన్నా. మీ ఇంట్లో బాబు లేడా? లేడు, పంచాయతీ చెప్పవేండు. పంచాయతీ చెప్పనా? ఎవరిదా పంచాయతీ? మా మై బాబాయ్ వాళ్ళది. ఆహా, గాళ్ళ పంచాయతా? అవును. వాళ్ళు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటూనే ఉంటారా? తాగితే లొల్లి కాదా? ఏ ఊకే తాగదు, ఆయన ఎప్పుడు తాగుతాడు, పత్తాలు ఆడుతాడు. మీ బాబు లెక్కనే. ఏమన్నా అంటే మా బాప అంటావు? నేనేం కొత్తగానా? మీ బాబు ఏ షడియా కదా. తాపకు మా బాప జోలు తీయండి, నీకు మనసున పట్టదా? బాగానే తీస్తాను కానీ ఏం కూరండి నువ్వు? పప్పు. పప్పా? అవును. చికెన్ మటన్ అంటది అయిపోగా నేను వస్తున్నా అని. చికెన్ అయితే మంచిగా తినబెడతావు కావచ్చు అని నేను అనుకున్నా. నీ చేతులతో తినరాదా? అది తినొస్తే నేను ప్రేమగా తినబెడితే ఏమవుతుంది? తినిపిస్తేనే ప్రేమ ఉన్నట్ట. అబ్బో, అట్లా కాదు పిసదానా, నువ్వు తినిపిస్తే కొద్దిగా గమ్మత్ ఉంటుంది కాదు. మళ్ళా అది తినకంటే తింటాను. కొద్దిగానే తింటా. ఎన్నిసార్లు చెప్పినా అవి తినకని. పిసదానమా అని నాకు అర్థం కాదు. ఈ కొద్దిగా వేసుకుంటూ మెల్లమెల్ల బంద్ చేస్తాను కదా. అది ఎట్లా పాడైంది? నువ్వు కొద్దిగా బుక్కు అది ఎట్లా వాసన వస్తుంది? వాసన అరే తిన్న కొద్ది మంచిగా ఉంటుంది, నీకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఎన్నిసార్లు తాగంటే తాగుతున్నావు, ఇప్పుడు ఇది తింటున్నావు. నువ్వు తాగుడు బంద్ చేసినా? నీ తాగుడు బంద్ చేసి ఇంకా 4 వద్దులు అయితే ఇది కూడా బంద్ చేస్తా. ఇగో అంతకుముందు ఎంత ఇక పిరిగడ వేసుకున్నట్టు ఇప్పుడు చూడు కొద్దిగా అయింది. అది పిరిగడా? నేనే అది గింత అంతనా? అది ఎట్లా పాడైంది? ఎట్లా గలీజ్ వాసన వస్తుంది? అది పిడికడా? ఇప్పుడు వేసుకోవద్దు కదా. అద్దు, ఇప్పుడు వేసుకోండి. అది కూడా అది 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 వాడే అది వాడే అది వాడే అది వాడే మరి సంపుతా. అది వాడే. అగో ఇడివే ఎంటికెళ్ళిడు పారే. అది ఒక్కటి జరుపు తీసి వారే మరి పాడే. మరి ముందు నువ్వు ముందు ఎంటికెళ్ళిడు. అది వారే, నీకు తినకని చెప్పినా లేదా? యో నాకు బీపీ లేచింది అనుకో అనిత. ఈ ఏంది ఏంది ఇప్పుడే ఇట్లా చేస్తున్నావు? పెళ్ళైనాక ఇంకెట్లా చేస్తావు? పెళ్లి వరకు మొత్తం బంద్ అయితే నువ్వు టెన్షన్ పడక. బంద్ అవుతావో ఇంకా ఎక్కువ చేస్తున్నావు. ఏమద్దు పోయిగా ఒట్టేసినావు తాగనని తాగుతున్నావు. అరే తాగుతలేనంటే నువ్వు తాగుతున్నమాట నీ దోస్తులు చెప్పిళ్ళు. మా దోస్తులు నీకు చెప్పిర్రా? అవును. మంచి దోస్తులే పట్టు. నాకు తెలియకుండా నిన్నెప్పుడు కలిసిర్రు వాళ్ళు? నాకు కలవకున్నా నాకు తెలుస్తుంది. ఓ మాజాల్తీ అనిత ఒర్రియకు మస్తు గరానికి వస్తున్నా కానీ నువ్వు గిట్ల తాగుడు అది మందు అది ఎత్తానంటే నాకు అద్దు. నేను రేపు నువ్వు ఫోన్ చెయ్యా, నేను మాట్లాడా. చెయ్యవు కదా? చెయ్యకపోని నాకు బీపీ లేపుతున్నావు తెలుసా నువ్వు? అంటే చేయకున్నా మంచిదే. నువ్వు చేస్తావా నాకు తెలుసు. నేను చెయ్యా. నువ్వు చేస్తావే. నేను చెయ్యను. నేనంటే ఇట్లా ఉంది పో. నేను చెయ్యా. గివ్వే అద్దంట. మంచిగా చెప్తే నువ్వు చెడులాగా చూస్తున్నావు. ఇగో ఉర్రకు బంద్ చేస్తున్నా. ఇగో బంద్ చేస్తున్నా. ఏనన్నా పడే నువ్వు. ఇక నేను పోతున్నా. సరే సరే బంద్ చేస్తానన్నావు కదా, బాధపడకు. ఫోన్ చేస్తే ఇక. సరే సరే చెయ్యకపోతే ఉంచుతానా నిన్ను? అక్కడ ఎవరు మీరు మాట్లాడకూడదు, అంతా నేనే మాట్లాడతా. పిసపిసి ఒర్రేరు వాళ్ళ ఆయన ఇంకా మైగానికి దూరమే అవుతుంది అని. అక్కడ ఆపరా, ఒక ముచ్చట ఉంది. ఆ బాబు నువ్వెందుకు దిగినవురా? నువ్వు మైగా తెచ్చినవా అన్న? 2 గ్లాసులు ఎందుకురా? నా ధైర్యం కోసం తెమ్మన్నా గారా, నీకెందుకు? అయినా మైగా నువ్వు కళ్ళు తాగద్దురా, మంచిది కాదు పంచాయతీలా. ఇంకో దాసుకో పోరానికి. నడు తీర్రా. ఏమైందిరా? రైట్ నడు. మీరు ఎంబడి నిలబడు అంతే, మొత్తం నేను చూసుకుంటా. కూడా మాట్లాడ
రైట్ పాపా ఇదేగా నమస్తే నమస్తే అండి బాగానే చెప్పేద్దా నాకు గంట 2 గంటలు అయింది మాకు కొంచెం ఆన్లైన్ లేట్ అయింది అందరు వచ్చినట్టేనా అందరు వచ్చారు మా వాళ్ళు అందరు వచ్చారు అంత మంచిదే కదా ఏం మంచి ఉన్నది ఆయన చేయబట్టి ఏం మంచి లేదు పొలం వీటికి 10 వంకలు కొట్టే తాగుడు చేసుడు ఇదే పనే ఊకి అదే పని 10 సార్లు 5 వరకు ఊకి ఇంటికి వచ్చుడైనా కొట్టుడు ఎల్లగొట్టుడు ఇదే పని ఏం కొరకు చేసినట్టు పెళ్లి దేనికి చేసినట్టు మేము మంచిగా బతుకుతారని చేసినాం 10 లక్షలు ఇచ్చి 5 తులాల బంగారం పెడితే వీటికి 2 సంవత్సరాలే పెళ్ళైన 3-4 నెలల నుంచి ఇదే పని అయ్యా తాగుడు కొట్టుడు ఇంటికి వెళ్ళగొట్టుడు లేదే మామ ఈసారి నా మాట మీదకి వెళ్ళి పంపి నువ్వు బుజ్జికి ఏం తక్కువ చేయలే పెట్టే కాడికి అన్ని పెట్టినావు మొత్తం చేసినావు ఈడే ఈ మైగాడే కొంచెం తాగుడు ఎక్కువ అయింది అని సోపతులు చేయబట్టి ఆడకట్లేదు ఆడు కూడా మంచోడు కాదంటలేను సోపతులు చేయబట్టి అయింది నేను తిట్టినా బాగా తిట్టినా ఇదంతా బాధ ఎందుకు రై బోలు గడుగుడు ఎందుకు మంచిగా ఉంటే అయిపోతుంది కదా అని బాగా తిట్టినా దావు రాయి మళ్ళీ కట్టేటో ఉంటావు దా ఇట్నాడు నువ్వు చేయబట్టి మాకు కట్ట ఉన్నది నల్ల మొగపోడా కొంచెం కూడా చెప్పలేవరా రాజుగా నువ్వన్న ఈ కాడ నుంచి నేనేం చెప్పాలి ఆయనకు నువ్వేనే చెప్పాడుది మొత్తం ఇంకేంది కొంచెం సోపతులు బంద్ చేయమాను కళ్ళు కూడా బంద్ చేయవు చెప్పిండు పెద్ద మనిషి కూడా చెప్తాను కదా బంద్ చేస్తావా మంచిగా చూసుకుంటావా మరి ఈసారి మీ మామ నా మాట మీదకి వెళ్ళి పంపిస్తాడు చూసుకుంటావుగా నువ్వు కూడా బుజ్జిని ఊకూకే ఇంటికి రాకాను నాకేమో సంబరం అయ్యాది ఊకూకి ఇంటికి వస్తే ఊకూకి వచ్చినా కూడా ఈ పడనోళ్ళు వాడకట్టోళ్ళు చుట్టాలు వీళ్ళందరు నవ్వరా అని నవ్వుతారు పక్క పంటోళ్ళు కూడా నవ్వుతారు ఇప్పుడు పక్క పంటోళ్ళు నవ్వే కాలం వచ్చే మేనోడిని కాదని నాతోడు మంచిగా ఉన్నా నీ ముఖం చూసి ఇచ్చిన మంచోడే మామ మంచోడే అంటే కథ ఇప్పుడు పొల్లని లేని ఊర్లో పోతివి ఇప్పుడు మన ఇద్దరు నీకు మాట రావట్టే నాకు ఇబ్బంది కాబట్టి పొల్లకి ఇబ్బంది కాబట్టి ఈసారి కాదు కానీ మేనోళ్ళు నవ్వబట్టి వాళ్ళతో నాతోటి అచ్చుడు పోకడే బంద్ అయింది ఈ దొర చేయబట్టి ఈసారి మైగానికి చెప్పినా నువ్వు కూడా బుజ్జికి చెప్పు పోరా మైగా తప్పైందని చెప్పి సప్పుడు తీసుకురాపో నాడు తాగుడు కూడా బంద్ చేస్తాను మరదలకి చెప్పు పో మరదలకి చెప్పి తీసుకొని రాపో బతిలాడు ఆ రాజుగాడు కూడా చెప్తలేడా పద్మ మన ఇంటికి పోందా తాగుడు గిడు బంద్ చేస్తా కొత్త రావుడు బంద్ చేస్తా పనికి పోతా ఇప్పుడు ఇట్లానే అంటాడే బాబు రేపు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇజ్జత్ ఇస్తాడు మొత్తం ఇప్పుడు గట్టినే ఉన్నది రా ఇప్పుడు రవి ఉన్నాడు కదా రవి మధ్యలో చెప్పిండు కదా ఇక నా మాట నుంచి నా ముఖం చూసి తోలు అన్నాడు ఇక తాగకుండా ఆయన బుద్ధి మాట చెప్పి ఉంచుకుంటాడట నీకేం తెలుసే బాబు అక్కడ ఇక ఆయన మాట ఒకసారి ఇట్లానే అవుతుంది సరే ఈసారి లాస్ట్ టైం ఇక రవణ కూడా చేతులు చేసి ఇక లాస్ట్కి నా ముఖం చూడు పంపి అన్నాడు కదా ఇగో రావు బాబా ఇంక నీ ముఖం చూసి వస్తా ఇక నుంచి ఏమైనా నువ్వే బాధ్యత చెప్తున్నా ఆయనకి ఏ ముచ్చటైనా ఆయనకే చెప్పు ఆయన నాకు ఫోన్ చేస్తాను పనికి పోతలేదు కదే పనికి పోవాలి కదా సోపతులు బంద్ చేపించి న్యాయం పడి పనికి తీసుకుపోతాను నీకెందుకు ఇంకా బాధపడకు నువ్వు కూడా కొంచెం బుద్ధి మాట చెప్పు మెల్ల బుధకి ఇవ్వాలి మనం కూడా కొంచెం ఏమో బాబా పనికైతే తీసుకుపోతానంటున్నా కానీ నాకైతే నమ్ము బుద్ధి అయితే లేదే బావా ఎంబడి ఉంది తీసుకుపోతాను నీకెందుకు ఏమంటావే బాపు ఈసారి రవి మాట నమ్మదాం రవిని ఆయన మధ్యలో ఉండి పనికి తీసుకుపోతా అంటాడు కదా నడు పోయేస్తామే మరి బ్యాగ్లో చదువుకొని వస్తారా మేము అడుగుంటాం దాలి బాపు ఏందిరా అన్నం తిందురా అద్దురా అడిగిందంత కళ్ళు బొట్టయింది అప్పటికి తింటా కూర్చోరా పంచేది ఏమైంది మా అయింది తీసుకొచ్చాను అది కూడా బతిమలాడంగా మైగాడు కళ్ళు బంద్ చేసి పేకాట బంద్ చేస్తానంటేనే పంపిళ్ళు ఇక తాగితే తోలుతారా మరి తాగుడు ఎందుకు రైటేనే అది నేను ఒప్పుకుంటే పంపించిళ్ళు మళ్ళీ తాగితే ఏం చేస్తావు తాగితే ఇంకెక్కడితే పంపించుడే ఈసారి నేనే కొడతాను ఈసారి ఆయన తాగి చిన్నమ్మని కొడతాడు మళ్ళీ పంచాయతీకి విలువంగానే నువ్వు ఉరుకుతావు ఈసారి గట్లుంటుందా అనే ఆ ఊళ్ళో పోతే నా పర్వం ఏమవుతుంది అట్లా కుదరది పోను ఏమతి ఏం బావా అంత బాగా అంత మంచిదేరా ఇప్పుడు వెళ్ళినావు
ఇటు పని ఉండి వచ్చిన పని ఉండి వచ్చినావా? ఎటు పోలేదు మరి ఎటు పోలేదు ఇవాళ. చిట్టి నీళ్ళేపోరా. ఏంది కథ మరి చెప్పాలి. కథ మంచిగా చిట్టి మంచిదే మావయ్య. రేపటి నీళ్ళు లేపరా. సరే సరే తేరా. అవునా బా చెప్పాయి. ఆ ఒర్రకాడి మామిడితోటలను పట్టిరా. పట్టీలు కారా? అయ్యో పట్టిరా. పట్టీలు మా ఊరోళ్ళు వట్లే అని చెప్తే వచ్చిన బాగా కాత కాసిందట. అది మనకి ఎట్లా నచ్చినట్టు చేయ. అయ్యో అది కుదిరేది కారా. అయినా నువ్వు నాకు ముందు చెప్పద్దారా. నువ్వు ఫోన్ చేస్తా అని చెప్పలేకుంటివి. అట్లా కాదు కానీ ఊరవతల మామిడి తోట ఉన్నది, అది పడతా వారా మరి. ఇంకా సరే ఉందా కాడదా. ఆల్రెడీ నువ్వు తోట తిరిగి వచ్చిన కదా, ఒక్క కాయలే అందులో. అయ్యో బాబా అట్టి ఉత్తగా వేస్ట్ అయింది. అట్టి గచ్చుడేముందిరా, పన్నాడే రానే అత్తివి. కూర్చో, నేను ఊళ్ళోకి పోయి చికెన్ పట్టుకొని కళ్ళు పట్టుకొని వస్తా. అంతే అంట. తిన్నాక పోయేవు. చిట్టి బాబు మసాలాలు నూరే జల్దత్తా. సరే ఉండనైతే ఉండరు. బా ఒక్క నిమిషం ఆగు. ఏంటిరా? నేను గిడదాకా వేస్తా, ఊళ్ళోకి వేస్తా. తొందరరా. వేస్తా. రెండు నీళ్ళగా ఇన్నే ఉండు, నేను గిడదాకా వేస్తా. సరేనా చిట్టి? నేను గిడదాకా వేస్తారా. కాయల కలట్టు బావా అస్సలు వస్తుంది ఆసనం. ఉట్టే అనుకుంటాను వారా. చిట్టే ఇంకో చికెను బోల్పాలలో ఆ ప్లేట్లు పట్టుకుందా. సరే బాబు. దాదా ఈ ఇచ్చినాక నీళ్ళు తెచ్చేవు. మెల్లంగా చేయరా చిట్టి. చాలరా అందరికి గింత అంత సూప్ పోయి. ఏమే బాగా చూస్తున్నావు? కాలు పోయి మానం ఉందారా. నేను వస్తుడు ఏముంది, పోయి అందరికి పోయి ఇంకో అటు పెట్టుకో. ఇక మామ పోయి అందరికి పోయి. అబ్బా చిన్నడా ప్రవీణ్కి నేను తాగుతలేనే. తాగవా? అది మొన్న తాగినాం. ఇగో వీడు పట్టకపోతే మొన్న తాగినాం. మొన్న కనబడ్డావుగా. అదే లాస్ట్, ఇక మళ్ళీ తాగలే. పచ్చిగా నువ్వనే చెప్పలేవురా. కనాడే తీసుకొచ్చివి తాగలేవు. ఇక మొన్ననే బంద్ చేసిండే. మా అవ్వ మీద ఒట్టేసిన తాగాని. అవ మీద ఒట్టేసినావంటే బాగానే తాగుతావా? అట్లని కాదే, ఇగో ఈ సోపతులు ఎక్కువ అవుతున్నాయి. రోజు ఇడు అత్తడు తీసుకొని పోతాడు తాళ్ళకు. నాకేం అడిగాక తాగకుండా ఉండబుద్ధి కాదు. ఇక తాగుతాన్నా. అందుకే ఇక మా మీద ఒట్టేసి బంద్ చేసిన. మంచిదేలే, కళ్ళు బంద్ చేస్తే మంచి పిల్లం అన్న దొరుకుద్ది. మంచి పిల్లమే దొరుకుతుంది నాకు తెలిసి. అయితే అయింది ఏదో అయిపోయింది. రాక రాక మా ఇంటికి వచ్చినావు, ఈ ఒక్కసారికి తాగుతా. మీరైతే కానీ ఎప్పుడు రాలేదు కానీ మా ఇంటికి, ఎప్పుడు రాలేదుగా మా ఇంటికి. ఒక్కసారికి తాగింది. సరేనే తీసుకున్నా. తీసుకో. నువ్వు కూడా తాగవరా? తాగు. బా కళ్ళు మంచిగా ఉంది కారా? మస్తుంది. చిట్టి కూర కూడా మంచిగానే కారా?
పోయిరా మళ్ళీ అటు పోయి పట్టిన రాజు బాబాయ్ చెప్పు ఒక రాజు బాబాయ్ వాడు ఇంకొక రాజు బాబాయ్ వాడు పోయిరా పోయి మంచిగా ఉన్నట్టుంది ప్రవీణ్ మంచిగా తాగుతాడు అంతేనారా అంతే లేకుండా గట్ల తాగుతాడు మస్తున్నా నెంబర్ ఎక్ అలవాటు వచ్చింది తాగు ఉన్నానా ఉన్నది నువ్వు తాగు ఉండబోయ్ మొత్తం అయిపోయింది పోయి ఉండబోయ్ అవుదా అరే మీ పొల్ల చుట్టంతా ఆమాగం చేయకు మీ మామ ముందట ఇచ్చేది పోతుందిరా ఎక్కువ దాకు పోయే బాబాయ్ పోయి అయిపోయింది ఇంకోసారి లేవ్వాను అనిపిస్తుందిరా అవతలకు ఎత్తరట్నే బాత్రూమ్ వేడుంది ఆడు బయటకు పోయాను గోడ అవతలకు వెళ్ళావు జల్దీ పో మళ్ళా Udah.